సాయి ఎలా ఉంది రోడ్డు? గట్టిగా చెప్పరు వినిపిదు. రఘు ఎలా ఉంది? రోడ్డు మాత్రం అదిరిపోయింది, కూల్గా ప్రశాంతంగా. ఈ ట్రిప్లో ఇష్టమైన ఐటమ్ ఇదే గిరి ప్రదర్శనానికి. ఏ రఘు? ఇంకా ముందు ఉన్నాయిరా. సాయి ఎలా ఉంది? బాలు ఎలా ఉంది? బాగుంటుంది, నీకు ఇంకా ఉంటుంది ముందు. ఇన్నిసార్లు వచ్చిన ఫస్ట్ టైం చూస్తున్నా జింకల్ని ఇక్కడ. బాలాజీ ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది? కొంచెం నొప్పులు స్టార్ట్ అయిపోయా ఉంటుంది. ఇందాకట ఎలా ఉంది? ఇందాకటల్లా పర్లా. ఇప్పుడు కొంచెం కాళ్ళు బాగా లాగుతున్నాయి అనమాట. తర్వాత తీసుకుంటా ఇంకోటి రికార్డింగ్ తర్వాత తీస్తా. అప్పుడు ఎలా ఉందో నువ్వే చెప్పు. ఓకే 6 కిలోమీటర్స్. మంచి బిజినెస్ ఇది. నడిచేటప్పుడు మసాజ్ సూపర్ రా బిట్టు, హ్యాపీగా ఉన్నది మామ. మనకిది ఇంపార్టెంట్. ఇదిరా మీ అసలు రూపాయలు ఇవిరా. నెక్స్ట్ నాకు ఆ చట్నీ, టమాటా చట్నీ, సారం. ఇంకా బాలు ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది? అయిపోయిందా? అయిపోవడం ఏంటి, పుచ్చు గారిపోయింటే. రఘు నీకురా, నాకేం అవలా. నువ్వు అడిగి మనిషివి. కావాలంటే ఇంకోసారి పోదాం. బాలు వస్తానంటే నేను వస్తా. బాలు కాదు, నువ్వురా, నేను వస్తా. నేను రాను. నేను రాను. బాలు వస్తే నేను వస్తా, నేను రాను. కాదు, నాతో పెట్టుకో. బాలు వస్తే నేను వస్తా. నన్ను అయితే దేవుడే నడిపించిండప్ప. బాలాజీ అయిపోయింది, సీన్ అయిపోయింది. బాలాజీ ఫైనల్లీ గిరి ప్రదక్షిణ పూర్తయింది. అది మొత్తానికి అయింది గిరి ప్రదర్శనం. కాళ్ళు పట్టేసాయి. నవ్వండ్రా, ఈ ఫేస్లు ఏంట్రా? నువ్వు అడివి మనిషి, నీకు పట్టవు. అప్పుడే కాళ్ళు పట్టేసాయి. ఏ ఉద్దేశంతో అన్నావు?
ఈ వయసులోనే కాళ్ళు పట్టాను. నువ్వే ఉద్దేశంతో అన్నావయ్యా? ఏ ఉద్దేశం కావాలండి దానికి? ఏది కావాలంటే అది ఊహించుకో. సాయి చాటింగ్ పక్కన పెడితే వెళ్దాం. ఫోన్ స్ట్రక్ అయిపోయింది. ఏం చూపి 30,000 ఫోన్ చూసి బాలాజీ ఎలా ఉంది? మామూలు నొప్పులు. నన్ను ఏం మాట్లాడుకున్నాం మన ఇద్దరం? మాట్లాడని చెప్పు ఎలా ఉంది? నాకైతే ఏం గుర్తులేదు. ఏం గుర్తులేదా? నొప్పులతో నాకు గుర్తుంది. వీడియో ముందు ఉందిగా. ముందు ఏంటి అంత క్యూ ఉంది? చాలా మంది ఉన్నారు. అమ్మో క్యూ ఏంటి చాలా ఉందిరా. సాయి ఎలా ఉంది? ఏం చెప్పమంటారు మాస్టర్? గట్టిగా చెప్పరా. రకరకాలుగా ఉంది మాస్టర్. కాళ్ళు బాగానే ఉన్నాయిగా? బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే బాగున్నాయి. ప్రస్తుతానికి ఆడి చూడు ఎలా నడుస్తున్నాను. ఇంటికి వెళ్ళేదా ఇంకా ఉంటాయో లేదో. 50 రూపీస్. ఇదేదో అక్కడ ఉన్నా బాగుండేది కదరా సాయి. 50 రూపీస్ అటు వెళ్ళిపోవాళ్ళం. అని పొద్దున్న అంతమంది వచ్చారేంట్రా? మరి తగిలిందా? సారీ రా. సాయి మంచి మెమరీగా ఉండిపోద్దురా. ఇప్పుడైతే నైట్కి ఏ బస్ బుక్ చేసామనుకున్నా? కావేరీ ఫ్లవర్స్ అదే అయిపోయింది కథం. ఆ రోజు బస్సు అట్లా పడిపోయింది కదా, ఆ కంపెనీయే. ఏం సాయి? కావేరీ బస్సు సాయి. ఇక్కడ కూడా రష్ ఉందా బాగా? అబ్బో మా రఘుగాడు కొబ్బరి బొండాలు బండిలో అవుతున్నాడు. తర్వాత హెల్ప్ చేశాక కొబ్బరి బొండం అడుగుతాడేమో. హెల్ప్ నేచర్ బాగానే ఉంటుంది. అదే రఘు మొత్తం దర్శనం అంతా అయిపోయాక రూమ్ వెకేట్ చేసేసి రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చాం. ఇక్కడ అందరూ మెడిటేషన్ చేసుకుంటున్నారు చాలామంది. లాస్ట్కి ఇది కూడా సూపర్ రచింటో. లాస్ట్కి అటు తిరిగి ఇటు తిరిగి గతి లేక ది ఫేమస్ కావేరీ బస్ బుక్ చేసి. అరే కావేరీ బస్ సాయి, కావేరీ బస్ రఘు ఇట్రా అండి. కావేరీ బస్ నాకైతే గుండెల్లో రైలు పొరుగుతానే. ఎందుకు? కావేరీ ఏంటి పనే ఫ్రైడ్ రైస్ మీరు ఎటో తిన్నారు. లాస్ట్ టైమా? ఫస్ట్ టైమా? అంతా దేవుడి మీద. అంటే నాకు లాస్ట్ టైం అన్నట్టు పడిందిరా. కావేరీ బస్. ఇగో ఎక్కడ దిగాలి? గ్లాస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, లూజ్గా ఉన్నాయా లేదో ముందే చెక్ చేసుకోవాలి. ఎక్కడ దిగుతాము మన చేతుల్లో లేదయ్యా. ఆడి దింపినప్పుడు దిగడమే. ఈశ్వరేచ్ఛ. ఇంతమంది ఎక్కుతున్నారేంట్రా? నీకు ఏమైనా చెప్పాలని ఉందా బాలాజీ? లాస్టా? లాస్ట్ కాదురా,
సాయి పండుగ చెప్పాలని ఉందా? హ్యాపీగా నువ్వు లైఫ్ అంతా చూస్తావు హ్యాపీగా? నేను ఇంకా ఏం చూడలేదు భయ్యా, మేమేం చూడలా. అరే లాస్ట్ టైం సెల్ఫీ ఈ అనండి ఈ కావేరీ బస్ కన్ఫామ్ తేడా కొడుతుంది భయ్యా. బస్ ఎక్కాను. నా బ్యాంక్ అకౌంట్లో ₹2.33 అంతా ఉన్నట్టు గుర్తు. అవి ఏమన్నా ఉంటే మా సాయి గడికి ఇచ్చింది. సాయి చెప్పు. ఏం కడతాం డబ్బులన్నీ అమ్మకాలం మొత్తానికి చెప్పు. డబ్బులన్నీ బస్సుకే అయిపోయినాయి మెయిన్. తర్వాత ఆటోలకు అయిపోయింది. మనకు తిన్నది కూడా లేదు. బాలు ఒకసారి ఇట్రా. లే 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 కావేరీ బస్సులో ఉన్నా ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ ఇప్పుడే ఇప్పుడే దడ పుట్టింది. ఎలా ఎలా అంటే కావేరి అంటే ఒక ఊపు, ఒక ఆవేశం. ఇవన్నీ కాదు, ఏ బస్సు దిక్కులే. మర్చిపోయింది. ఏంటి వీడు బంక్ దగ్గర ఎంతసేపు ఆపాడు అనుకున్నాం. లాస్ట్కి మేము అనుకున్నదే అయింది. బాలాజీ ఏమైంది సాల్ ఆఫ్ సడన్గా? అంటే ఏసీ ఆగిపోయింది అనమాట. అంటే నాకు గుర్తొచ్చింది అది కావేరీ ట్రావెల్స్లో వాళ్ళు చెప్తారు కదా ఫస్ట్ ఏసీ ఆగిపోయింది. కొంచెం చాలా భయం వేసింది. అంటే ఏందబ్బా సడన్గా ఆగిపోయింది ఏసీ అని చూస్తే ఫ్యూయల్ కొట్టించడానికి ఇక్కడికి వచ్చాడు. ఫ్యూయల్ కొట్టించడానికి కూడా ఎంతసేపు ఆగరు, ఏదో ప్రాబ్లం అవుతుంది ఏదో మరి కదా. నాకు అదే అర్థం కావట్లేదు. ఫస్ట్ కూర్చోగానే ఏసీ అయిపోయింది. ఏంటబ్బా కామ్ అయిపోయింది బస్ అని అనుకున్నా. తెర చూస్తే ఏసీ ఆగింది. ఏసీ ఆగిందని కర్టన్ ఓపెన్ చేసి చూస్తే బే ఎక్కడ ఆపారు. అది తెర చూస్తే ఇక్కడ ఆపారు. రిపేర్ అయింది ఇది అయిపోయింది అని అనుకున్నా. తెర చూస్తే ఇది పెట్రోల్ కొట్టేస్తున్నారంటే బే ఆ ఫ్యూల్ గన్ను కూడా పెట్టలేదు దానికి. చూడు ఏమోనండి మనకు తెలీదు. కావేరీ అనిపించుకుంటుందిరా మళ్ళీ. చూడు అదే 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 కొంచెం అటు ఇటు ఇంత డెకరేట్ చేసిన మోయిశ్చర్ ఇది ఉన్నట్టుంది. ఈ వైట్ బెడ్షీట్స్ వైట్ బెడ్స్తో అరుణాచలం మొత్తం స్కామ్. ఎంత స్కామ్ అంటే ఏ టు జెడ్, రూమ్ నుంచి ఆటోస్ వరకు ఎవ్రీథింగ్ 100% స్కామ్. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే డెఫినెట్గా వాళ్ళు లూప్లో పడి జస్ట్ 1 కిలోమీటర్ కూడా ఉండదు 200-250 ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఇంతే అని అంటున్నారు డైరెక్ట్. ఈవెన్ ర్యాపిడో ఊబర్ బుక్ చేసిన 25 రూపీస్కి వాళ్ళు ఫోన్ చేసి 80 రూపీస్ అయితే వస్తాం లేదంటే క్యాన్సిల్ అని చెప్పమంటారు. అంత స్కామ్ జరుగుతుందండి. ఏం మాట్లాడలేదు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే డెఫినెట్గా లూప్లో పడిపోతారు. దట్స్ 100%. ఇదైనా అద్దాలు పగలగొట్టుకుని ఎలాగోలాగా ఎస్కేప్ అవ్వచ్చు. ఇదైతే కన్ఫామ్ డెత్ బెడ్. మార్నింగ్ బాలాజీ మొత్తానికి వచ్చాం. ఎలా ఉంది కావేరీ? అమ్మ వరస్ట్ రా బాబు అది. కావేరీ అంత వరస్ట్ నేను ఎక్కడ ఏ ఎందుకని? మధ్య మధ్యలో కొడతాడు ఆట తీసుకోబట్టారు. ఇంటర్లో మనం హాస్పిటల్ ఉంటుంది శ్రీ చైతన్య
మార్నింగ్ సాంగ్స్ పెట్టి డిస్టర్బ్ చేసాడు. మార్నింగ్ సాంగ్స్ పెట్టాడు, అర్ధరాత్రి సాంగ్స్ పెట్టాడు. ఏంటి అసలు నాకు అర్థమే కాల వాడు. అసలు దిగుదాం అనుకున్నావా? వాడిని అయితే తిట్టుపడేసా అసలు. ఏమన్నా? అందుకనే వాడు ఇప్పుడు ఆపడం దిగడం పోయాడు. లేండి ఆపేవాడా? లేకపోతే ఆపేవాడు. అసలు దిగుతాం అనుకున్నావా? లేదు, నాకైతే మధ్యలో డౌటే వచ్చింది, దిగుతామో దిగలేమో ఎందుకని దిగాడు. ఏంటి అంటే కావేరి అంటే ఒక వైపు, మామూలు వైపు కాదు కావేరి అంటే. మొత్తానికి హైదరాబాద్ వచ్చేసాం. చేసామయ్యా భయా దిగాం. పోనీలే అయిపోయిందిరా.